నమస్తే. టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజం పైన, తెలుగు రాజకీయాలపైన ఆ పార్టీ ముద్ర ఉన్నది. ఆ పార్టీ నాయకత్వ ముద్ర ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, దాని నేపథ్యం ఏమిటి? 10 ఏళ్ల బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉన్నది? అది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పరిణామం, రేపు ఆ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? 25 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న వారు వరంగల్లో సభ కూడా జరుపుతున్నారు. కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడదాం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్తో కలిసి నడిచిన అతి కొద్ది మందిలో బి ప్రకాష్ గారు ఒకరు. వారు నా ఎదురుగున్నారు. వారి అనుభవాలు ఏమిటి, భవిష్యత్తు ఏమిటో, వారి అంచనా ఏమిటో కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోన్న. తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా టీఆర్ఎస్ ఆవిర్భావం అనేది ఒక మలుపు. టీఆర్ఎస్ పుట్టుక నేపథ్యం ఏమిటి? ఆ తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. ముందుగా రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, దాన్ని ఆదరించిన ప్రజలకు, మీడియాకు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో టీఆర్ఎస్ అనేది ఒక విస్మరించలేని ఒక పార్టీ. అదేవిధంగా మనందరం కూడా తెలంగాణ కోరుకున్నాం. ఇప్పుడు మీరు మీడియా నుంచి కోరుకున్నారు, మీరేం టీఆర్ఎస్ మెంబర్ కాదు. కానీ సబ్బండ వర్గాల స్వప్నాన్ని సాకారం చేసిన పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ఏ అవుతుంది. ఎందుకంటే ముందుకు నడిపించింది వాళ్ళు, అందరూ కలిసి వచ్చారు. బట్ డ్రైవర్ టీఆర్ఎస్ కాబట్టి డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నందుకు మిగతా పార్టీలు కూడా మద్దతు ఇచ్చినందుకు అందరికి కూడా తప్పకుండా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఇవాళ ఒక శుభ సందర్భం. ఎందుకంటే 25 సంవత్సరాలు. సరే, ఒక పక్కన భారతీయులను మతం పేరు మీద విచారించి కాల్చి చంపిన దుర్ఘటన జరిగి 72 గంటలు కాలేదు ఇంకా. అదొక విషాదమైన సంఘటన మన మధ్యలో ఉన్నా కూడా ఒక చారిత్రక సందర్భం కాబట్టి దీన్ని మనం వాయిదా వేయలేం. ఎందుకంటే ఏప్రిల్ 27 అనేది ఆవిర్భావ దినం కాబట్టి. సో మనసు నిండా విషాదాన్ని నింపుకొని కూడా ఒక ఉత్సాహంతో ఈ సభకు పోతున్న వేలాది మంది, లక్షలాది మందిని మనం చూస్తున్నాం. ఎడ్ల బండ్లలో జాతరలాగా, మేడారం జాతరలాగా పోతూ ఉన్నారు ఇంత ఎండలో కూడా. దీని నేపథ్యం అని మీరు అడిగారు కదా. నేపథ్యం ఏమో 50 ఏళ్ళు ఉంది. 1952లో సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు జరిగి, తెల్లవారి ఉస్మానియా హాస్పిటల్ ముందట కాల్పులు జరిగి, ఈ చాదర్గఢ్ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు 8 మంది చనిపోయారు. మొత్తం వందలాది మంది గాయపడ్డారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఎందుకు జరిగింది? మా తెలంగాణ ఉద్యోగాలలో ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి నింపుతున్నారు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఆ రోజు ఉద్యమం జరిగింది. అంటే తెలంగాణ ఆకాంక్ష అనేది విశాలాంధ్ర నినాదం రాకముందు నుంచి ఉన్నది. వాళ్ళు విశాలాంధ్ర ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ ముందట తెలంగాణను ఆంధ్రతో కలపొద్దన్నారు. అప్పుడు కూడా పెద్ద ఉద్యమమే వచ్చింది. కాకపోతే చాలా సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మనకు చరిత్రకు అందలేదు. నా పుస్తకంలో నేను వెతికి రాశాను ఆ రోజు పత్రికలలో ఉన్న సమాచారాన్ని అంతా కూడా. సమైక్య రాష్ట్రం అయింది. మన ఆకాంక్షలకు భిన్నంగా నెహ్రూ మీద ఒత్తిడి తెచ్చి చారిత్రక సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెహ్రూ గారు తనకిష్టం లేకపోయినా కూడా హైదరాబాద్ను 3 ముక్కలు చేశాడు. ఆయన చెప్పేటప్పుడు గంగా జమునా తహజీబ్ అనేది భిన్నత్వంలో ఏకత్వం అనేది హైదరాబాద్ రాష్ట్రం, దీన్ని మనం విడదీయవద్దు, ఇది ఎప్పటికి ఇట్లాగే ఉండాలని మనసారా కోరుకున్న వ్యక్తి నెహ్రూ గారు. కానీ కొన్ని సందర్భాలు మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం. తనకిష్టం లేని పనిని కూడా తను చేయాల్సి వచ్చింది. ఒకటి ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి, రెండవది కొన్ని చారిత్రక కారణాలు. కానీ ఆ తదనంతరం పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఒక కండిషనల్ అగ్రిమెంట్తోని తెలంగాణ ఆంధ్ర కలిసింది. ఆ తెలంగాణ 69లో జరిగిన మహోజ్వల పోరాటాలు అంటే ప్రపంచంలో రాచరికాల కోసం దాశరథి గారు రాసినట్టు ఒక రాజును గెలిపించుటకు ఒరిగిన కంఠాలెన్నో. రాజుల కోసం యుద్ధాలు జరిగాయి, త్యాగాలు జరిగాయి, ఆధిపత్య పోరాటాలు జరిగాయి. కానీ అస్తిత్వ పోరాటం అనేది తెలంగాణకు ప్రత్యేకం. అదే అస్తిత్వ పోరాటం 1946లో నిజాంకు వ్యతిరేకంగా జరిగింది, 49లో భారత సైన్యానికి వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం
వలసహదులకు వ్యతిరేకంగా జరిగింది. ఆ పోరాటాన్ని అణిచివేశారు. ఆ తర్వాత సంవత్సరంన్నరకి ఎన్నికలు వచ్చినప్పుడు భారతదేశం మొత్తం ఇందిరాగాంధీ దిక్కుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ సమస్యతో బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిపించిందనే దాంతోని ఇందిరమ్మను 374 సీట్లతో గౌరవించారు ఆ రోజు భారతదేశ ప్రజలు. అంత ప్రభంజనంలో కూడా ఇందిరా కాంగ్రెస్ను చిత్తుగా ఓడించింది తెలంగాణ. అవుట్ ఆఫ్ 14 సీట్స్లో 10 సీట్లు తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అంటే ఒక చారిత్రక ప్రపంచవ్యాప్త పోరాటం జరిగినా కూడా ఏ నాయకుడు లేకుండా విద్యార్థులు, యువకులు 4 నెలలు ఆ ఉద్యమాన్ని నడిపించారు. చెన్నారెడ్డి వచ్చినాక 2 నెలలే జరిగింది ఉద్యమం. అయినా కూడా ఒక నాయకత్వం లేకున్నా కూడా ఒక్క పిలిపిస్తే చాలు, ఒక్క పిలుపుతోని వేలాది మంది హైదరాబాద్ వీధుల్లోకి వచ్చారు. వరంగల్కు, కరీంనగర్, చేర్యాల, ఎక్కడ పడితే అక్కడ. సో అటువంటి ఒక మహోజ్వల పోరాటం జరిగిన గడ్డ ఇది. 10 మందిని గెలిపించుకున్నా తెలంగాణ రాలేదు. అంత పోరాటాలు జరిగినా తెలంగాణ రాలేదు. ఈ సందర్భంలో ఎప్పుడు కూడా ఆకాంక్ష అనేది ఆగిపోలే. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, ఎంతోమంది, వెల్చాల జగపతిరావు లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. 96లో మాకందరికీ ఊపిరినిచ్చింది ఎప్పుడు అంటే అంతకంటే ముందే టీఎల్ఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని విద్యార్థి ఉద్యమాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినాయి తెలంగాణ కోసం. బట్ 96లో ఒక చారిత్రక సంఘటన, అది మొదటి కారణం మలిదశ ఉద్యమానికి. దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండి ఎర్రకోట మీద ఆగస్టు 15 ప్రసంగంలో ఒక కొత్త రాష్ట్రం పేరును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనే రాష్ట్రాన్ని, ఉత్తరాంచల్ అన్నాడు ఆయన, ఈ ఉత్తరాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పాడు. అది పెద్ద ఊపిరినిచ్చింది. ఒక కొత్త రాష్ట్రానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతున్నది. మనం తెలంగాణ అడిగినప్పుడల్లా మీకు తెలంగాణ ఇస్తే ఇంకా 14 రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు. పివి నరసింహారావు గారిని కూడా 1992లో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఎమ్మెల్యేలందరూ పోయిళ్ళు. వెల్చాల జగపతిరావు గారి నాయకత్వాన, జానారెడ్డి గారి నాయకత్వాన పోతే అక్కడ కూడా ఒక్క తెలంగాణ, నేను తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణ ఇస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పివి నరసింహారావు గారు కూడా నో చెప్పారు. అటువంటి కాడ దేవగౌడ అన్న ఒక్క మాటతోని మొత్తం తెలంగాణ కదిలి కూర్చున్నది. అక్కడి నుంచి మళ్ళీ సంఘాలు పెట్టుకోవడం, మళ్ళీ ఉద్యమ ప్రయత్నాలు చేయడం మొదలైంది. కానీ తెలంగాణ మహాసభ అన్నది, తెలంగాణ జనసభ వచ్చింది, ఐక్యవేదిక వచ్చింది, 28 సంఘాలు వచ్చినాయి, వాటన్నిటితో కలిపి ఐక్యవేదిక ఏర్పడ్డది. బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నది. గోదావరి జిల్లాలో పాదయాత్ర జరిగింది. బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలం అన్నది కాబట్టి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నది, ఇక తెలంగాణ వస్తుందని అనుకున్నాం. ఎన్నికలు కాగానే ఇక్కడ 4 సీట్లు గెలిచారు వాళ్ళు, ఏ పార్టీతో మద్దతు లేకుండా, పార్లమెంట్ సీట్లు గెలిచిన తర్వాత అద్వానీ పక్కకు పెట్టేశాడు తెలంగాణను. హైదరాబాదే మీకు క్యాపిటల్ అన్నది, ఇంకా మీకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అన్నాడు. రాష్ట్ర కమిటీ పంపిన తీర్మానాన్ని ఒప్పుకోలేదు ఆయన, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి, కాకినాడ తీర్మానం. సరే అది పోయింది. పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణకు పచ్చి వ్యతిరేకి. తెలంగాణ అన్న వాళ్ళను కూడా కాల్ చేయడం మొదలుపెట్టాడు. బెల్లెలతను ముక్కలు నరికేశారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ తెలంగాణ పాట పాడే ఒక మంచి గాయకురాలు ఆమె. మారోజు వీరన్న తెలంగాణ మహాసభను లేపాడు, ఆయనను చంపేశారు. గద్దర్ అంతకుముందు 30 ఏళ్ళ నుంచి నక్సలైట్గా ఉన్నా కూడా ఆయన మీద ఎప్పుడు హత్యా ప్రయత్నం చేయలే పోలీసులు. బట్ తెలంగాణ కోసం భువనగిరిలో పాట పాడినందుకు అమ్మ తెలంగాణమా ఆకలికి ఎక్కల గానమా ఆయన మీద ఫైరింగ్ అయింది. ఆయన చనిపోయేదాకా కూడా వీపులో బుల్లెట్తోనే ఉన్నాడు ఆయన. సరే, ఇట్లా జరుగుతూ వచ్చిన సందర్భంగా జయశంకర్ గారు ఒకరోజు అన్నాడు, మాకందరికి ఆయనే నాయకుడు, కేశవరావు జాదవ్, జయశంకర్, ఇది ఇట్లా రాదయా, ఈ ధర్నాలతో వీళ్ళతో వాళ్ళతో రాదు, ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలి, అట్లా నాయకుడు వస్తే తప్ప మనం పార్టీ పెట్టి పార్లమెంట్లో అన్ని పార్టీలను ఒప్పించి బిల్లు తీసుకొస్తే తప్ప తెలంగాణ రాదు అని అంటే, అప్పుడు అందరు నాయకుల దగ్గర తిరగడం మొదలుపెట్టినాం. నేను, పాషం యాదగిరి, జయశంకర్ సార్ను, జాదవ్ని తీసుకొని పోయేటోళ్ళం. ఫస్ట్ పి జనార్దన్ రెడ్డి, ఇంకా కొంతమంది నాయకులను కలిసాం. జనార్దన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓడిపోయాడు. 99లో జరిగిన ఎలక్షన్లో విజయరామారావు గెలిచాడు. సో ఆయన ఓడిపోయాను కదా, నేను ఓడిపోయిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపితే బాగుండదు తమ్మి, నేను రాలేను అన్నాడు. కేసీఆర్ కూడా నాతో వచ్చి జనార్దన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాడు, నువ్వు అధ్యక్షుని ఉండు, నేను కార్యదర్శి ఉంటా అని. అయినా కూడా ఆయన ఒప్పుకోలేదు, ఓడిపోయిన వాళ్ళను తెలంగాణ ఒప్పుకోదు అని. సరే, ఇంకా కొంతమందిని కలిసినాం మేము.
ఆ కలిసినప్పుడు ఇందిరారెడ్డికి మద్దతు రాలేదు తెలంగాణ కోసం. అప్పటికి ఇందిరారెడ్డి చనిపోయాడు 99 నాటికి. 2000 బిగినింగ్‌లో అనుకుంటా ఆయన చనిపోయిండు. బట్ ఏ రెడ్డి కూడా ముందుకు రాలే. చెన్నారెడ్డికున్న చెడ్డ పేరు, జానారెడ్డి తెలంగాణ కోసం ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీ తీసుకుపోయి పదవి ఇయ్యంగానే ఆయన మంత్రి అయిపోయి ఆయన సో చెన్నారెడ్డి ద్రోహం చేయకపోయినా ఒక చెడ్డ పేరు వచ్చింది ఆయనకు. జానారెడ్డి ఏమో ఈ ఉద్యమం లేదనుకొని మంత్రి పదవి తీసుకున్నాడు ఫ్రంట్ పెట్టుకొని. దానికి ఆయనను అపవాదులు వచ్చినాయి ఆయనకు కూడా. ఈ రెండు నేపథ్యంలో ఇందిరారెడ్డి బయలుదేరాడు. ఇందిరారెడ్డిని కూడా ప్రజలు ఆదరించలేదు. కాబట్టి ఇక ఏ రెడ్డి కూడా ముందుకు రాలేదు. లాస్ట్కు మాకు కేసీఆర్ ఒక లేఖ రాసిండు. బషీర్బాగ్ కాల్పుల తర్వాత 9 వామపక్ష పార్టీలు బషీర్బాగ్లో కరెంట్ ఛార్జీలు తగ్గిమని ఉద్యమం చేసినాయి. ఆ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ చూసిన తర్వాత మాకు పేపర్లో చూసిన తర్వాత వాళ్ళ లెటర్ సారాంశం ఏంటంటే తెలంగాణ రైతు ఉన్న గోచి ఊడిపోద్ది అని హెడ్డింగు. ఎందుకు ఊడిపోద్ది గోచి అంటే కరెంట్ ఛార్జీలు పెనుభారం అవుతాయి, మీరు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడుకి. సో ఎక్కడైతే తిరుగుబాటు స్వరం మాకు వినిపించిందో మేము ఆయన దగ్గర పోయినాం అందరం. అంటే నేను ఆయన ఫోన్ చేసి పిలిస్తేనే పోయినా, నేనైనా ఇన్నయ్య గారైనా. ఎవరు ఫోన్ చేసి మీకు? కేసీఆర్ గారు. అంటే వారి దగ్గర నుంచి హరీష్ గారు ఫోన్ చేశారు, తర్వాత కేకే మహేందర్ రెడ్డి ఫోన్ చేశాడు, నా దగ్గర భరత్ కుమార్ను పంపించాడు. నేను అంతకుముందు పోలేదు అట్లా, ఎందుకంటే విసిగిపోయినాం మేము. వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరు ముందుకు రారు, మనల్ని వాడుకుంటారు. అయితే నా అపోహ తప్పైంది. ఆయన దగ్గర పోయినాక నా జయశంకర్ సార్ ఫోన్ చేశాడు, కేసీఆర్ గారికి తెలుసుకోవాలని ఉంది, మన ఇద్దరమే కదా బాగా స్టడీ చేశాము, నువ్వు పోతలేవట, నేనేమో అందుబాటులో లేను, అమెరికాలో ఉన్నా, నువ్వు పిలుస్తాడు ఆయన అని చెప్తే పోయినా నేను తెల్లారి. సరే ఏది ఎట్లున్నా మన దగ్గర మాజీ జర్నలిస్టులు సంతపూర్ రఘువీర్రావు గారు మొట్టమొదలు పోయారు కేసీఆర్ దగ్గరికి. లెటర్ పబ్లిష్ అయిన రోజే, ఈ కరెంట్ ఛార్జీలతో తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు, నీ మాట మీకు వెళ్ళి ఇప్పుడు ఆయన ఛార్జీలు తగ్గించినా కూడా తెలంగాణ దరిద్రం పోదు, నువ్వు ఉద్యమం నిర్వహించు, మేమంతా నీతో ఉంటామని చెప్పి అప్పుడు అనుభవాలన్నీ చెప్పాడు. ఆ రోజు నుంచి ఏప్రిల్ 27 పార్టీ పెట్టే వరకు కొన్ని వేల మందిని కలిశాడు ఆయన. కొన్ని వేల గంటలు మా అందరితో మాట్లాడాడు. అప్పుడు ఇన్నయ్య గారు, నేను, మత్సనాచారి ఎప్పుడు వెంటనే ఉండేవాళ్ళం. పోయినపల్లి హనుమంతరావు అని ఆయన బ్రదరు, నిమ్మ నరసింహారెడ్డి, ఇక ఆయన పిలుచుకున్న వాళ్ళందరూ కూడా, కోదండరెడ్డి లాంటి వాళ్ళని కూడా అందరినీ పిలుచుకున్నాడు ఆయన. ఆయన టచ్ చేయని మనిషి లేడు. సో అట్లా ఫైనల్గా ఒక 7-8 నెలల శ్రమ తర్వాత ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం అయింది. అయినాక 90 రోజుల లోపలనే ఎలక్షన్స్ వచ్చినాయి, జిల్లా పరిషత్. వాటి కోసమే పార్టీ ఆవిర్భావాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. 4 నెలలు వాయిదా పడ్డది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు ఏప్రిల్ 4, 2001 సంవత్సరం, 90 రోజుల్లో ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలకు. అదే ఆసరాగా చేసుకొని ఎలక్షన్ పార్టీని ప్రకటించి బస్సు గుర్తు వచ్చింది ఫస్ట్. ఆ బస్సు గుర్తుతో పోటీ చేస్తే 87 జెడ్పీటీ స్థానాలు వచ్చినాయి, 116 ఎంపీటీసీలు వచ్చాయి, 1000కి పైన గ్రామాలలో సర్పంచులు గెలిచారు. సో ఇది అప్పటి తెలంగాణ నేపథ్యం. పార్టీ స్థిరపడ్డది ఆ ఎన్నికలతోనే. అయితే ఆయన చాలా మెటిక్యులస్ ప్లాన్ చేసేవాడు. రూపాయి లేకున్నా కూడా హెలికాప్టర్ ఎంగేజ్ చేసి ఆ 20-25 రోజులు ఒక 100కు పైన మండలాలలో తన పర్యటనలు పెట్టుకున్నాడు. మాది ఎక్కడో అడవిలో ఉండే ములుగు హెలికాప్టర్లో వచ్చాడు, నర్సంపేటకు, పర్కాలకు, చైర్యాలకు, అన్నిటికీ. అంటే హెలికాప్టర్ పర్యటనలతో సుడిగాలి పర్యటనలు చేశాడు. కాన్ఫిడెన్స్ కూడా తెలంగాణలో అప్పటిదాకా ఎన్నికలల్లో హెలికాప్టర్ వాడిన ఇంకొక నాయకుడు లేడు తెలంగాణ. 100 ఏళ్ళ కింద పుట్టిన కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే, అప్పటికే 20-30 ఏళ్ళ కింద పుట్టిన 20 ఏళ్ళ కింద పుట్టిన తెలుగుదేశం వాడలేదు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు వాడలేదు. ఎన్నికల్లో, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో హెలికాప్టర్ వాడాడు, అసెంబ్లీ కూడా కాదు. ఒకరోజు 18, నేనున్న ఆ రోజు ఆయనతో, 18 జిల్లా పరిషత్లకు, జెడ్పీటీసీలకు 5 జిల్లాలు ఒక్కరోజులో, ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు 18 ఉపన్యాసాలు ఒక్కటే రోజు. కొన్నిసార్లు ఇన్నయ్య గారు ఉండేవారు, కొన్నిసార్లు నేను ఉండేది. ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయేసరికి ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఏంది, అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మేము రాష్ట్రంలో రాసి హెలికాప్టర్ ఎక్కగానే నెక్స్ట్ పోయేది కలవకుర్తి, అక్కడ ఈ సమస్య ఉన్నది, ఇట్లా ఇచ్చేటోళ్ళం అన్నట్టు. మేము దిగపోయేది, దానినే కూర్చునేది.
ఆయన పోయి ప్రసంగం చేసి వచ్చే లోపల మేము రాసి ఇచ్చేది నోట్స్. ఇంకో నెక్స్ట్ ఊరే నెక్స్ట్ ఎక్కడ పోవాలి. ఇట్లా ఆయన ఫలించింది. 87 జెడ్పీటీసీలు వచ్చినాయి, 2 జిల్లా పరిషత్తులు వచ్చినాయి, కరీంనగర్ వచ్చింది, నిజామాబాద్ వచ్చింది. ఇట్లా ఒక్క రూపాయి లేకుండా మొదలుపెట్టాడు. ఆయనకున్న ఒక 2000 గజాల స్థలాన్ని ఎక్స్చేంజ్లో వచ్చింది. అది దాసర్లపల్లి దగ్గర ఆయనకు ఫామ్ హౌస్ భూమి ఉండే, అదంతా కూడా ఒక 2000 గజాలు పటాన్ చెరువులో ల్యాండ్ తీసుకొని ఆ భూమి ఇచ్చేసిండు. ఆ 2000 గజాలు అమ్మితే 97 లక్షలు వచ్చినాయి. అలా కొంత ఇల్లు స్లాబ్, అదివరకు స్లాబ్ వేసి ఉండే 4 అంతస్తులు, ఆ స్లాబ్ వేసిన దాన్ని కంప్లీట్ చేసుకొని మిగతా డబ్బు దాదాపు 50-60 లక్షలు ఉద్యమానికి పెట్టాడు. ఆయన సొంత డబ్బులతో మొదలుపెట్టాడు. అందరూ కూడా అప్పులు ఇచ్చారు బాగా. ఈ అప్పులు కొంత కొండలరావు గారని ఇప్పుడు నవీన్ ఎమ్మెల్సీ వాళ్ళ ఫాదరు ఇంట్లో మీటింగ్ పెట్టిండు, వాళ్ళ కుల బాంధవులు అందరినీ పిలిచిండు. మనోడు ఉద్యమానికి పోతాడు, మనం సపోర్ట్ చేయాలంటే అక్కడ కొంత అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది తెలియదు, అది ఎంత వచ్చింది, ఎందుకంటే ఓ విడతల వారికి వచ్చింది. అది అందరూ ఆ రోజు ఒప్పుకున్నారు. తర్వాత కొద్దిగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఏదున్నా కూడా ఆయన సామాజిక వర్గం కులం నుంచి మొత్తం ఉద్యమంలో ఆయనకు వాళ్ళ కులం నుంచి వచ్చిన డబ్బు కాదు ఒకటే, చాలా తక్కువ. అది ఎక్కువ మనము ఇన్నయ్య గారు, ఇంకొంతమంది నాయకులు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీళ్ళంతా వాళ్ళు ఇవ్వడమే కాక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇన్నయ్య పోయి గోపీనాథ్ దగ్గర తెచ్చాడు. డాక్టర్ గోపీనాథ్ దగ్గర 3 లక్షలేమో ఇచ్చాడు ఆ రోజుల్లో ఆయన. ఇట్లా అందరూ అప్పులు ఎవరికి వీలైతే వాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్గా రాజేశ్వరరావు గారు ఉండేవారు కరీంనగర్కు, ఆయన సంపన్నుడు, ఆయన కొంత ఇచ్చాడు. ఇట్లా జిల్లా పరిషత్ మెంబర్స్లను గెలిపించుకోవాలంటే డబ్బులు కావాలి కదా. చేర్యాల ప్రతాప్ రెడ్డి, ఆయన కొంత ఇచ్చాడు. ఇట్లా కొంతమంది ఇవ్వడంతోనే సింహగర్జన సభ విజయవంతంగా జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. తెలంగాణ ప్రజలలో ఆకాంక్ష ఉండేది తెలంగాణ కావాలని, కానీ రాణిస్తారా అనే భయం ఉండేది. తర్వాత నాయకత్వం పట్ల అవిశ్వాసం ఉండేది. అనుభవాలు ఈ 2 పోగొట్టడానికి కేసీఆర్ తన బుర్రను రంగరించిండు, మేధో మదనం చేసిండు. మాలాంటి వాళ్ళందరి ముందు పెట్టి ఇది కరెక్టేనా, ఇట్లా పోతే బాగుంటుందా అని చెప్పాడు. ఒక 100 సార్లు విన్నా నేను, కరీంనగర్ సింహగర్జన సభకి ఎట్లా పోవాలి, ఏ నాయకుడు అన్నట్లు మాట్లాడతాడా? ఒక 100 సార్లు వచ్చిన వాళ్ళకల్లా వాళ్ళ డౌట్లు పోగొట్టడానికి ఒక సినిమా చూపెట్టిండు ఆయన, కరీంనగర్ సింహగర్జన సభ. బుచ్చన్న నీకు ఇప్పుడు మాటిస్తున్నా, ఈ చరిత్రను అంతా నేను సినిమా తీస్తాను, నేనే డైరెక్టర్గా ఉండి. కేసీఆర్ స్వప్నం ఎట్లుండేదో నేను చూపెడతా. ఆయన ఎంత అద్భుతంగా చెప్పేవాడంటే 2 విషయాల మీదనే ఎవరైనా అడిగేవాళ్ళు. ఒకటి నాయకత్వం మీద నమ్మకం లేదు తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రానియరు. వీటికి ఎట్లా ఒప్పించాడు మిమ్మల్ని ఆయన? ఫస్ట్ ఏంటంటే ఏప్రిల్ 27 జలదృశ్యం మీటింగ్లో తనకున్న 3 పదవులకు రాజీనామా చేశాడు. తెలంగాణలో ఆంధ్ర మీడియా ప్రచారం చేసింది ఏంటంటే రాజకీయ నిరుద్యోగులే తెలంగాణ నినాదం తీసుకుంటారు, పదవుల కోసం తెలంగాణ అంటారు, పదవులు వచ్చినాక పెదవులు మూసుకుంటారు అని చెప్పేది. కానీ ఈయన పదవిలో ఉన్నాడు, క్యాబినెట్ ర్యాంకు, డిప్యూటీ స్పీకర్, అది కూడా గవర్నమెంట్లో ఉన్నాడు కదా. సో ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్కు రిజైన్, ఎమ్మెల్యేకి రిజైన్, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు, దానికి రిజైన్. ఆ జిల్లా అధ్యక్షుడు ఉండే, రాష్ట్ర కార్యదర్శి ఉండే, ముఖ్య నాయకుడు శిక్షణా తరగతులను ఆయన తీసుకున్నది గండిపేటలో. సో ఈ 3 పదవులకు రాజీనామా చేసిండు. ఆ రాజీనామాలతోని ఒక నమ్మకాన్ని తెలంగాణ ప్రజలకు ఏం కల్పించిండంటే పదవుల కోసం అమ్ముడు పోరు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేస్తారు. నేను ఆ రోజు అన్న మీటింగ్లో, రాష్ట్ర కమిటీ మీటింగ్లో, ఆ ఒక్కరోజు రాజీనామాలతోని కమ్యూనిస్టులకు నీ లోపల లెనిన్ కనబడ్డాడు, దళితులకు నీ లోపల ఒక అంబేద్కర్ కనబడ్డాడు, కాంగ్రెస్ వాళ్ళకి నీ లోపల ఒక గాంధీ కనబడ్డాడు అన్నాను నేను. సమాధానం ఏంటి వారి స్పందన అని నేను ఆగలేదు. ఇప్పటివరకు అయితే చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్లో ఓనమాలు నేర్చుకొని తెలుగుదేశంలో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. ఈరోజు టీఆర్ఎస్ పెట్టినా కూడా మనమందరం లెనిన్, అంబేద్కర్, గాంధీ అనుకున్నా కూడా ఈరోజు ఆయనను చంద్రశేఖరరావు లాగానే చూడాలి. ఆయన గాంధీ అవుతాడా, అంబేద్కర్ అవుతాడా, లెనిన్ అవుతాడా, ఈ తెలంగాణ ప్రస్థానం నిరూపిస్తుందని చెప్పారు. ఆయన ముందటనే హరీష్ గారు అన్నారు నన్ను తర్వాత రూమ్లో పిలిచి, నువ్వు మామయ్యను పొగిడినవా విమర్శించినవా నాకు అర్థం కావట్లేదు అన్నాడు. కేసీఆర్ గారు మీటింగ్ అయినాక అందరు పోతుంటే నువ్వు ఒక్కని ఉండు అని నన్ను ఆపి నేను అందులో కొన్ని విమర్శలు కూడా, అంటే విమర్శనాత్మక సూచనలు,
మొదటి రాష్ట్ర కమిటీ మీటింగ్ ఇది. కేసీఆర్ గారి ఇంటి పైన అయింది నందినగర్లో. కిక్కిరిసిపోయింది మొత్తం. జగదీష్ రెడ్డి అందరూ ఉన్నారు. అయితే ఆ రోజు రాత్రి 2 గంటల దాకా ఏం చేయాలి అంటే అన్ని కమిటీలు వేయండి, ఒక్కరు నడిపేది కాదు తెలంగాణ ఉద్యమం. ఫైనాన్స్ కమిటీ వేయండి, ఈవెంట్స్ కమిటీ వేయండి, నిర్మాణాన్ని డెవలప్ చేయండి. ఇప్పటివరకు నిర్మాణం లేదు మనకి. అన్ని విషయాల మీద ఆ రోజు రాత్రి మాట్లాడినా. సరే ఏమైనా కూడా నేను కొన్ని కన్ఫెషన్స్ మీ ముందు నేను ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని చేయదలుచుకున్నా. ఏమేమి? కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ సమాజం కానీ భారత సమాజం కానీ చూడలేదు. అంబేద్కర్కి అవకాశం రాలే. అంబేద్కర్ గారు ఒక వాదాన్ని క్రియేట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, రాజ్యాంగంలో కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఆయన అనుకున్న సమాజాన్ని ఆయన సృష్టించలేకపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోయాడు. ఆయన లైఫ్ అనేది అక్కడ ఎండ్ అయిపోయింది. కానీ ఉద్యమాన్ని జీరో నుంచి, అంటే మేమంతా చేసింది కొంత ఉన్నా కూడా అదంతా ఒక 1% కాదు. ఒక వాదాన్ని మేము తీసుకురాగలిగినాం, కొంత భావజాల వ్యాప్తికి మేము తోడ్పడ్డాం, కొన్ని పరిశోధనలు చేసి జరిగిన అన్యాయాలు వివక్షను చెప్పగలిగినాం. కానీ అదంతా 1% అనుకుంటే 99% తెలంగాణ ఉద్యమాన్ని ఒక నెత్తురు చుక్క రాల్చకుండా, ఎవరికి ఇబ్బంది లేని, హింస లేకుండా గాంధీ పద్ధతిలో ఎన్నికల ద్వారా శాంతియుతంగా తీసుకుపోయిన ఆ చరిత్ర ఏదైతుందో 21వ శతాబ్దంలో ఒక అరుదైన చరిత్ర. దాన్ని అది కేసీఆర్ కాబట్టి నడపగలిగాడు. ఆయన ఆలోచనలు, ఆయన వ్యూహము, ఆయన ఎత్తుగడలు, ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకునే ఆయన మనస్తత్వం చూడడానికి శారీరకంగా బక్కపల్చగా ఉంటాడు, కానీ నిజంగానే ఒక పాటలో రాసినట్టుగా ఉక్కుగుండెనే అనేది. ఆ రకంగా ఆయన దాన్ని వ్యూహంతో, చతురతతో, ఆయన వాక్చాతుర్యంతో దాన్ని నడిపించగలిగాడు. ఫెయిల్యూర్స్ లేవంటే చాలా ఉన్నాయి. మనకు డెఫినెట్గా ఏం చేయాలన్నా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఆయన గుణపాఠాన్ని తీసుకున్నాడు. ఎన్నికలనే ఒక ఆయుధంగా మలుచుకున్నాడు. ఆయన రాజీనామాలనే అస్త్రంగా మలుచుకున్నాడు. ప్రజల లోపల భావవ్యాప్తి కోసం సభలు పెట్టించాడు. ఏ సభ ఫెయిల్ కాలేదు. కేసీఆర్ పెట్టింది ఏ సభ ఫెయిల్ కాలేదు. మీరు వాస్తవం మీ అనుభవాలు, ఏ పని చేయాలనుకున్నా 100 మందితో మాట్లాడే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరిని ఎందుకు కలవలేదు? ఏమిటి మార్పు? బుచ్చండి, నేను ఏమంటున్నా, ఉద్యమ కాలంలోనేమో అందరినీ కలవాలి, ఆ అవసరం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని భోజనం పెట్టేవాడు, కూర్చోబెట్టేవాడు, మాట్లాడేవాడు, భుజం మీద చేసేది, పేరు గుర్తుపెట్టుకునేది, ఇంటికి పోయేది, వాళ్ళు ఇళ్లలో పోయేది, పల్లె నిద్రలు చేసేది. అంటే ఉద్యమ లక్ష్యాలు వేరు, ఉద్యమ కార్యాచరణ వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఆంక్షలు ఉంటాయి ఆయనకు. ఆయన అంతకుముందులాగా ఫ్రీగా అందరితో కలిసి ఉండే అవకాశం రాదు. ఒకటి. రెండవ, సమయం పర్మిట్ చేయదు. ఇప్పుడు ఇంత విమర్శించిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎవరిని కలుస్తలేడు కదా. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు మొన్న రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మీద ఆ పార్టీలో పోయిన వ్యక్తి ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా 2 టర్ములు ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎన్నిసార్లు అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. గుమ్మన్ నర్సే వచ్చి ఎన్నిసార్లు అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఆయన మీడియా ముందుకు వచ్చినందుకు ఆయనకి ఇంటర్వ్యూ దొరికింది. అంటే అంటాం కానీ ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు. చాలామందికి సమస్యలు ఉన్నాయి. చాలామందికి మేమంతా కొట్లాడినాం కదా, మాకు పదవులు కావాలి కదా అనేది ఆ కోరికలు ఉన్నాయి. నేను ఎంతమంది కోరికలు నెరవేర్చగలుగుతా? నాకు కావాల్సిన వాళ్ళకు నేను ఇచ్చుకోగలుగుతా. మరి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆకాంక్షలను నా దగ్గర వ్యక్తం చేస్తే నేను ఎంతమంది కోరికలు తీర్చగలుగుతా? నా వల్ల అవుతుందా? అందుకని ఆయన ఏం చేశాడంటే లిమిటెడ్ పీపుల్ని కలవడానికి ఫ్రేమ్ చేసుకున్నాడు. ఆ రకంగానే ఆయన చేశాడు. ఇంకోటి, ట్రాన్స్ఫార్మ్ అయింది పార్టీ. టీఆర్ఎస్ చరిత్రలో 2 భాగాలు ఉంటాయి. 2014కు ముందున్న టీఆర్ఎస్ వేరు, 2014 తర్వాత ఉన్న టీఆర్ఎస్ వేరు. అక్కడికి వచ్చేసరికి స్వభావం మారిపోయింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారింది. ఆయన అన్నాడు నాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఏమైందంటే, ఇక ఉద్యమకారులతో నాకు సంబంధం లేదు, మీరు ఎంతవరకు చేయగలుగుతారో చేయండి, నేనైతే రాజకీయ నాయకులతోనే ముందుకు పోతా. ఉద్యమానికి ఉద్యమకారులు కావాలి, రాజకీయానికి రాజకీయ నాయకులు కావాలి. అక్కడికి వచ్చేసరికి గెలిచే వాళ్ళు అనేదే క్రైటీరియా. కాబట్టి వేర్వేరు పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు వస్తాయి.
పొద్దున వస్తే మధ్యాహ్నం టికెట్ దొరుకుతుంది. నరసింహయ్య అయితే నోముల నరసింహయ్య సిపిఎంలో టికెట్ కోసం ప్రయత్నం చేసి 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 అక్కడ ఇవ్వకపోయేసరికి 2018 ఎలక్షన్లో ఉదయం 9ంటికి వచ్చి నేనున్న తెలంగాణ భవన్లో నామినేషన్ ఆ రోజు 5 గంటలకు లాస్ట్. అదే రోజు కేసీఆర్ గారు కొంతమంది బీఫామ్లు ఇవ్వడానికి వచ్చిండు ఆడికి. వస్తే నోముల నరసింహ వచ్చి జాయిన్ అయ్యాడు, కండువ కప్పిండు, బీఫామ్ చేతిలో పెట్టిండు. మరి ఆ నాగార్జున సార్ నియోజకవర్గం అయింది అప్పటికి. మరి నాగార్జున సార్ నియోజకవర్గంలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు టికెట్ కోసం. వస్తుందని కూడా నమ్ముకున్నారు వాళ్ళు. ఆ లాస్ట్ మినిట్లో వచ్చి ఆయన టికెట్ తీసుకొని పోయాడు. అంటే రాజకీయాలలో ఎలక్షన్లప్పుడు కృతజ్ఞతలు ఉండవు, విశ్వాసాలు ఉండవు, నమ్మకాలు ఉండవు, థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. నేను ముఖ్యమంత్రి కావాలంటే, నేను క్యాబినెట్ ఫామ్ చేయాలంటే ఎవడు గెలుస్తాడో వానికే ఇవ్వాలి, ఇట్లుంటుంది అన్నట్టు. దాన్ని తప్పని మనం అనలేము. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన చాలా హామీలు ఇచ్చిండు. బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు, 400 పథకాలు పెట్టిండు. ఆయన లక్ష్యాలన్నీ పూర్తి కావాలి కదా, ముఖ్యమంత్రి ఉండాలనే కదా. ఉండకపోతే ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు పేరుతో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అని. అంత సీరియస్గా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఈ 10 మందిని మింగేస్తాడని. ఆడున్న 63 మంది, 10 మంది పోతే గవర్నమెంట్ పడిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకున్నాడు. ఎన్నికల నియమావళి ప్రకారము, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము అది తప్పే కావచ్చు. కానీ కేసీఆర్ నేచర్ ఏంటంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలనే నేచర్, మోసాన్ని మోసంతో కొట్టాలనేది. ఆ క్రమంలో మేమందరం కూడా అన్నాం, ఈ ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎందుకు ఇట్లా చేయడం అంటే కూడా రాజకీయాల్లో కొనసాగాలంటే తప్పదు అని చెప్పేసి. సో ఆ రకంగా అనైతిక పద్ధతుల్లోనైనా అధికారాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి చర్యలకు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఈ ఉద్యమానికి ఉద్యమకారులు అవసరం, రాజకీయానికి రాజకీయ నాయకులు అవసరం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే నాటికి తెలంగాణ సమాజం ఎట్లా ఉన్నది? ఆనాడున్న ప్రజల రాజకీయ లేదా సామాజిక ఉద్యమాల నేపథ్యాలు ఏమిటి? ఏ సందర్భంలో ఉన్నది? అప్పుడు వాస్తవంగా చాలామంది బదనాం చేసిండ్రు కేసీఆర్ను. ఆయన ఏంటంటే మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు అని. అయితే నేను వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తున్నా. మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అసంతృప్తి ఉన్నది ఆయన లోపల, ఎవరికైనా ఉంటుంది. కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ని యాక్సెప్ట్ చేశాడు. ఎప్పుడది? 99 ఆగస్టులో. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టాడు. 2000 సెప్టెంబర్ నుంచి తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు చేశాడు. అంటే సంవత్సరానికి పైగా ఆయన డిప్యూటీ స్పీకర్ సీట్లో కూర్చున్నాడు కదా. మరి అసంతృప్తి ఉంటే అప్పుడే స్టార్ట్ చేసేవాడు కదా. అసంతృప్తి ఉన్నది వాస్తవం, కానీ దానివల్లనే తెలంగాణ కోసం వచ్చిండు అనేది తప్పు. ఎందుకంటే 92లో కానీ 96లో కానీ 2 సార్లు ఆయన వ్యాఖ్యలను మనం గమనించినట్టయితే 92లో పివి నరసింహరావు కలవడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలలో కేసీఆర్ కూడా ఉన్నాడు. అప్పుడే ఆ ఏపీ భవన్లో ఈ పివి నరసింహరావు అసంతృప్తిగా మాట్లాడేసరికి వీళ్ళంతా అసంతృప్తికి లోనే ఏమన్నారంటే, ఇక తెలంగాణ రాదు, ఒకవేళ అవసరమైతే నేనే దీనికి ముందుకొచ్చి ఉద్యమాన్ని మొదలు పెట్టాల్సి వస్తుందేమో చెన్నారెడ్డి లాగా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవన్లో కేసీఆర్ కామెంట్ చేసినప్పుడు 10-20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినారు అక్కడ. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కేసీఆర్ అన్నది వాస్తవమే ఇట్లా అని. రెండవది 96లో నిర్మల్లో ఏదో లోకల్ బాడీ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక ఏదో వచ్చినప్పుడు ఇన్ఛార్జ్గా పోయిండు అక్కడికి టీడీపీ తరఫున. ఆ రోజు ఏదో వాతావరణం బాగాలేకనో మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఏం చేయాలని చెప్పేసి శ్రీరామ్ సాగర్ పోయిన్లు, దగ్గరే ఉంటుంది. శ్రీరామ్ సాగర్ పోయినప్పుడు అక్కడ పాతబడ్డ ప్రాజెక్ట్ లాగా ఏ రకమైన ఆదరణకు నోచుకోకుండా శిథిలావస్థలో ఉన్నది అది. అప్పుడు అక్కడ ఎంబడున్న వాళ్ళతో తను అన్నది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాజెక్టులేమో ఏ రకమైన ఆదరణకు నోచుకోకుండా శివాలయాల్లాగా ఉంటాయి, ఆంధ్ర ప్రాజెక్టులేమో ధూపదీప నైవేద్యాలతోని వైష్ణవాలయాల్లాగా ఉంటాయని చెప్పాడు. చెప్పి తెలంగాణ రాకపోతే దరిద్రం పోదు మనకు అని అన్నాడు. ఈ సమైక్య పాలనలో వీళ్ళెవరు కూడా ఈ ప్రాజెక్టులను పట్టించుకోరని చెప్పాడు. అంటే అది మనసులో ఉన్నది కాబట్టే
మాలాంటి వాళ్ళందరినీ చేర్చుకొని ఆయనే ఉద్యమాన్ని ముందు పోయిండి అని అనుకోవాలి తప్ప కనీసం 25వ రజతోత్సవ సందర్భంగానైనా ప్రజలు తమ మనసుల్లోంచి మంత్రి పదవి ఇవ్వకపోతేనే తెలంగాణకు వచ్చిండనే భావన తొలగించుకోవాలి. రెండవది మగలో పుట్టి పువ్వలో పోతుంది అన్నారు. ఎందుకు అంటే కేసీఆర్ అనేవాడు అశక్తుడు, ఆయన రాత్రంతా తాగుతూనే ఉంటాడు, మధ్యాహ్నం 12కి లేస్తాడు, ఆయన మంత్రిగా కూడా ఎన్నడూ కార్యాలయానికి వచ్చినవాడు కాదు, ఎవరిని కలిసినవాడు కాదు అని ఇట్లా ఈ రకంగా ఆయన మీద అవాకులు చెవాకులు పేలిండు. అది కూడా అబద్ధమని తేలిపోయింది. ఇక మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి 2 దాకా చర్చలు చేసేవాడు, 3 దాకా. జలసాధన ఉద్యమం క్యాసెట్ రికార్డింగ్ కోసం 4 గంటలకు సానా యాదిరెడ్డి స్టూడియోకి వచ్చి తెల్లారంగా 4ంటికి రికార్డ్ చేశాడు ఆయన. కొన్ని వందల రాత్రులు ఆయనే నేను టూర్లో ఉన్నాం, ఎక్కడ పోయినా కూడా ఒకటే రూమ్లో ఒకటే మంచాలు కూడా పడుకున్న సందర్భాలున్నాయి. బట్ అనవసరంగా ఆయన మీద ఇటువంటి అపవాదులన్నీ ఆంధ్ర మీడియా ఆ రోజు వేసింది. తెలంగాణ వాళ్ళు కొంతమంది తానే తందన అన్నారు. బట్ అన్ని ఆరోపణలను అన్ని విమర్శలను తిప్పికొట్టి పార్టీని స్థిరపరిచాడు. ప్రతి ఎన్నికలు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు, ప్రతి మీటింగ్ను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. 5 లక్షల మంది రావాలనుకుంటే 10 లక్షల మందికి ఏర్పాట్లు చేసేవాడు. ఇవన్నీ లూప్ హోల్స్ ఉంటాయి కదా కొన్ని. మనం ఖచ్చితంగా హెడ్ కౌంట్ ఇంత ఉండాలంటే అంత ఉండేది ఆడ. ఇవాళ కూడా మీరు చూడండి, అంత పెద్ద గ్రౌండ్ అది 1200 ఎకరాలు. ఇవాళ మినిమం 10 lakhs వస్తారు హెడ్ కౌంట్ చేసినా కూడా. అంత ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. రాత్రి మగలు నిద్రపోడు, మీటింగ్ ఉన్నా అంతే, ఎలక్షన్ ఉన్నా అంతే. మంచి వ్యూహకర్త. కొంత టీం వర్క్ కూడా ఉంటుంది. హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, ఆ టీం ఉంటుంది కొంత. పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఇప్పుడు వెంబడి ఉన్న వాళ్ళల్లో జీవన్ రెడ్డి గారు ఉంటారు. ఇంకా కొంతమంది ఆయనకు బాగా దగ్గర వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చి ఎవరెవరికి ఏం చేయాలి, పార్టీ తరఫున ఎవరెవరికి ఎంత డబ్బు పోవాలి. ఇప్పుడైతే వైట్ మనీ డైరెక్ట్గా ఆయన అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో అట్లా అన్ని అంగులతోని ఏది చేసినా ఒక మనస్ఫూర్తిగా చేస్తాడు ఆయన. సో అనేక రకాల వ్యూహాలు, ఎత్తుగడలు. కాంగ్రెస్ నంబర్ 1 విలన్ అని చెప్పి జలదృశ్యంలో చెప్పాడు. అప్పటికైనా ఎప్పటికైనా అన్నాడు. కానీ 2004లో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు ఈ ప్రాంతానికి పట్టిన శని అన్నాడు. 2010లో ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఉద్యమ అవసరాలు. ఇప్పుడు జయశంకర్ గారు, నేను 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక పుస్తకం రాశా, తెరాస 10 ఏళ్ల ప్రయాణం అని. ఆ బుక్ ముందు మాట రాశాడు జయశంకర్ గారు. ఆయన చనిపోయే ముందు రాసిన ఆఖరి ముందు మాట అదే. ఆయన June 21 చనిపోయాడు, నాకు ఏప్రిల్లో ఈ ముందు మాట రాశాడు. అందులో ఏం రాశాడంటే, సమకాలీన రాజకీయాలలో ఎలా ఉంటే నెగ్గుకు రావచ్చో కేసీఆర్ అలాగే ఉంటాడు. నెగ్గుకు రావడం అనేది ఆయన లక్ష్యం. కాబట్టి తెలంగాణ అనుకూల ఓటు చీలొద్దని జాతీయ పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. ఎందుకంటే 2001లోనే తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడ్డది. ఈ తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసింది, రాట్నం గుర్తు తీసేసి తెలంగాణ గుర్తు పెట్టింది జెండాల. ప్రో తెలంగాణ ఓటు చీలొద్దని చెప్పి కాంగ్రెస్ కూడా తెలంగాణ అంటుంది, మనం తెలంగాణ అంటున్నాం. మీకు తెలుసు కదా, తెలంగాణ ఊరేగింపులే మొదలుపెట్టారు, ర్యాలీలు తీశారు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో. కాబట్టి తెలంగాణ అనుకూల ఓట్లు చీలొద్దు అనేది ఒకటి. రెండవది, దేశమంతా తిరిగిండు కేసీఆర్, కరుణానిధిని కలిసిండు, దేవగౌడని కలిసిండు, అటు మమతా బెనర్జీ, అందరినీ కలిసి రాబోయే అధికారం ఎవరిది అని చూసినప్పుడు అందరు చెప్పింది ఏంటంటే కాంగ్రెసే వస్తుంది, మా దగ్గర కాంగ్రెసే వస్తుంది. సో వాజ్పేయి ప్రభుత్వానికి కాలం చెల్లింది, ఇప్పుడు వచ్చేది ఎన్డీఏ కాదు, ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఫ్రంట్ అనేది అర్థమైంది. అర్థమైనప్పుడు బిల్లు పెట్టాలంటే వాళ్ళే కదా కావాల్సింది. ఈయన 16 మంది ఎంపీలను గెలిపించుకున్న ఇల్లు అయితే అప్పుడు 16 మంది ఉండేది, బిల్లు అయితే పెట్టలేడు కదా. అందుకని అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీతో పోతే బాగుంటుంది అని అనుకున్న తర్వాత కండిషన్ పెట్టిండు, మీరు తెలంగాణ ఇస్తానంటేనే మేము పొత్తు కలుస్తాం. సోనియా గాంధీ గులాం నబీ ఆజాద్ని పంపింది. రాజశేఖర రెడ్డి పొత్తు వద్దంటే ఎస్ఎం కృష్ణని పంపించి మొత్తం సర్వే చేయించింది తెలంగాణ అంతా. ఆయన పోయి చెప్పిండు, టీఆర్ఎస్ని వెంబడి పెట్టుకుంటేనే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి, ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తే ఆంధ్రలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ వస్తుందని రాష్ట్రంలో అధికారంలోకి. దాంతో సోనియా గాంధీ కాంప్రమైజ్ కాలే. రాజశేఖర రెడ్డిని కాసేపు పక్కకు పెట్టి గులాం నబీ ఆజాద్ని బట్టి పంపి డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ పొత్తుకు ఏర్పాట్లు చేసింది ఆమె.
సరే మాట ఇచ్చిండ్లు, మేము వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని టిపికల్ వర్డింగ్లో రాసిన తర్వాత గెలిచిండ్లు. మీ వల్లనే మేము తెలంగాణలో ఎక్కువ సీట్లు పొందగలిగినాం, దాని ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఉంది కాబట్టి మేము అధికారంలోకి రాగలిగినాం. ఆంధ్రాలో మాకు 25 సీట్లు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్లో మాకు మెజారిటీ వచ్చింది, కాబట్టి మీ వల్లనే వచ్చినాం కాబట్టి మీరు రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాల్లో ఉండాలని చెప్పి సోనియా గాంధీ రిక్వెస్ట్ చేసి ఆ రిక్వెస్ట్ మీద ఉన్నారు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అప్పుడు, ఆయన నోటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయించారు. కానీ రాజశేఖర రెడ్డి అడుగున అడ్డుదలగడంతో అది పెండింగ్లో పడ్డది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేశారు, అన్ని పార్టీల లేఖలు కావాలని కాలయాపన చేశారు. 3 వారాల్లో నివేదిక ఇస్తా అన్న ప్రణబ్ ముఖర్జీ 3 సంవత్సరాలైనా ఇవ్వలేదు. ఇవ్వపోయేసరికి నిరాశతోని యూపీఏ నుంచి బయటకు వచ్చారు, మంత్రి పదవుల నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ త్యాగాలు కేవలం ఏప్రిల్ 27 నాడు రాజీనామాలు చూడకూడదు. ఒక ఉన్నతమైన కేంద్ర మంత్రి స్థానం, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఏది లేబర్ డిపార్ట్మెంట్, దాన్ని కూడా వదులుకున్నాడు కదా. అప్పుడు నరేంద్ర గారు ఉండ్రి, రూరల్ డెవలప్మెంట్ సహాయక మంత్రి కేంద్రం, ఆయన కూడా రాజీనామా చేశాడు. ఇక్కడ 6 మంత్రులు రాజీనామా చేశారు రాష్ట్రంలో. ఇవన్నీ త్యాగాలే కదా. తెలంగాణ కోసం, పదవుల కోసం తెలంగాణ అంటారన్న కాడ నుంచి తెలంగాణ కోసం ఏ పదవినైనా త్యాగం చేస్తారు అనే కాడికి పోయింది. అతి తీసుకురాగలండి. ఇక్కడ రాజశేఖర రెడ్డి 26 మంది ఎమ్మెల్యేల 11 మందిని చీల్చిండు. పార్టీ వెళ్ళిపోతుందని ఒక చర్చ జరిగింది కదా. ఆ టైంలో కేసీఆర్ స్థితి ఎట్లా ఉంది? కేసీఆర్ ఎప్పుడు కూడా వీటికి ఎన్నడూ ఆయన వెనుకవు తగ్గలే. ప్రతి దగ్గర కూడా ఏంటంటే మెటిక్యులస్గా ప్లాన్ చేసేవాడు. 10 మంది 11 మంది ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నా కూడా పార్టీని నిలబెట్టగలిగాడు. 2008లో ఉప ఎన్నికలు తీసుకొచ్చాడు కేసీఆర్. యూపీఏ తెలంగాణ ఇస్తానని చెప్పి జాప్యం చేస్తున్నదని. ఆ ఉప ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. 4 ఎంపీలలో 2 గెలిచారు, 2 ఓడిపోయారు. నరేంద్ర గారిని అప్పటికే సస్పెండ్ చేశాడు, ఆయన రిజైన్ చేయలే. అయినా కూడా వెనక్కి తగ్గలేదు ఆయన. మళ్ళీ తెలుగుదేశం తెలంగాణ అనేటట్టు చేసి, తెలంగాణ అన్న తెలుగుదేశం ఓట్లను నిల్చకుండా వాళ్ళతో పొత్తు దిగి మహాకూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో పొత్తు ఫలించకపోయినా, వైఫల్యాలు వచ్చినా మళ్ళీ ఆయనే రాజశేఖర రెడ్డి మరణానంతరం 14F అనే అంశాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని నిరాహార దీక్ష పోయి తెలంగాణ ప్రకటన తెప్పించుకోగలిగాడు. సరే, ఆయన కృషి, అమరవీరుల త్యాగాలు, వీటన్నిటి వల్ల తెలంగాణ సాధ్యమైంది. జేఏసీని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే తను ఒక్కడు నడిపితే ఉద్యమంలోకి జనాలు రారని చెప్పి, అన్ని పార్టీల మద్దతు కావాలని చెప్పి, ఇచ్చిన ప్రకటనను అమలు చేయాలంటే కాంగ్రెస్ కూడా మనతో ఉండాలని చెప్పి, ఆ రోజు నేను అడిగితే రారు కాబట్టి జానారెడ్డి దగ్గర పోయి జేఏసీ ఏర్పాటు చేశాడు. సబ్బండ వర్గాలకు ఒక వేదిక అయింది జేఏసీ. కోదండరాంది నాయకత్వం అయినా కూడా వెనకాల ఉండి నడిపించిన వాడు కేసీఆర్. ఇక్కడ ఇంతవరకు ప్రస్థానం 2014 జూన్ నుండి రాష్ట్రం ఆవిర్భావం. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం వెనుక అది వ్యూహాత్మక తప్పిదమా, చారిత్రక తప్పిదమా, లేదా మంచిదేనా? అది చారిత్రక అవసరం. ఎందుకంటే కేసీఆర్ గారికి భారతదేశ పరిస్థితుల మీద ఉన్నంత పట్టు కానీ, అవగాహన కానీ, మార్పు కోసం ఏదైనా చేయాలనే తపన కానీ ఇంకో నాయకునికి లేదు. ఎవరికి వాళ్లకు వెస్టెడ్ రాజకీయాలు ఉన్నాయి. మోడీకి ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంది. నెహ్రూకి ఏంటంటే ఈ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఏంటంటే మళ్ళీ నెహ్రూ కాలం నాటి అన్ని రాష్ట్రాల్లో మనమే ఉండాలనే కోరిక ఉంది. కానీ భారతదేశం మౌలిక స్థితిగతులను మార్చాలనే ఆలోచన కేసీఆర్కి ఉంది. ఆ చారిత్రక అవసరమే కానీ తొందరపాటు. అది సుఖదుఖాల సినిమాలు అనుకుంటా, తొందరపడి ఒక్క కోయిల ముందే కూసింది అని. అట్లా కసిరే ఎండల్లో కాల్చబడ్డది, ముసిరే వానల్లో ముంచబడ్డది. అది భారతదేశ వ్యాప్తంగా ప్రయత్నాలు చేయకుండా కేవలం తెలంగాణ ప్రగతి గురించి అన్ని భాషలలో ప్రకటనలు ఇచ్చి దినపత్రికల్లో జనం తన వెంట వస్తారు అని అనుకున్నాడు. ఒక మహారాష్ట్ర నుంచి బస్సులు తీసుకొని కొంతమంది సర్పంచులు, ప్రజాప్రతినిధులు రాగానే మనకు దేశమంతా కూడా ఇట్లే ఉంటుందని అనుకున్నాడు. అదొక తొందరపాటు, అది అపరిపక్వత, సన్నాహాలు చేసుకోకుండా పెట్టుకోవడం అనేది అది అట్లాంటి పరిస్థితి అది. కానీ 10 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే ఉన్నదా? దీన్ని మదింపు చేస్తే మీరిచ్చే లేదా మీరు ఎట్లా వీటిని? ఈ మధ్య కూడా ఒక బుక్ ఆవిష్కరణ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కందుకూరి రమేష్ బాబు రాసిన పుస్తకం
విను తెలంగాణ. వినోద్ తెలంగాణ, అప్పుడు హరగోపాల్ కానీ, బి నరసింహరావు గారు కానీ, బషీర్బాగ్లో అయింది. బషీర్బాబు, కోదండరామ్ గారు వీళ్ళంతా మాట్లాడారు, ఎన్బిఎన్ గోపాల్. అంటే ఇది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది తెలంగాణ ఆకాంక్షలు అనేది. ఇది ఏం ఆశించిండ్రు, ఏం జరగాల్సి ఉండే, ఏం జరిగింది. నాకైతే దీని మీద ఒక బుక్కే రాయాలని ఉంది. ఇది గురించి ఇది చెప్పాలంటే వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఈ మేధావులు ఉన్నారో అందరు నాకు దగ్గర వాళ్ళు, కందుకూరు రమేష్ బాబు దగ్గరే, మిగతా వాళ్ళందరి దగ్గర ఇప్పటికీ మాట్లాడుకుంటాం. ఏం ఆశించిండ్రు, ఏం సాధ్యమైంది. ఆ బుక్ నేను చదవలేదు ఇంకా, బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు 97లో జూన్ 1, 97 నాడు పీపుల్స్ వారు మొదటి రాజకీయ పార్టీగా తెలంగాణ కోరింది. వాళ్ళు ప్రజాస్వామ్య తెలంగాణ అన్నారు. తర్వాత దానికి కౌంటర్గా వీరన్న దళిత బహుజన తెలంగాణ అన్నాడు. వీరన్నతో పాటు వెల్లయ్య నాయకు, సమస్తం అన్ని కులాల వాళ్ళు, సబ్బండ వర్గాల వాళ్ళు. ఎందుకంటే ఆయన మోకు దెబ్బ, ఈ దెబ్బ, తుడుం దెబ్బ అని అన్ని దెబ్బలు పెట్టిండు, చాకిరేవు దెబ్బ, ఇట్లాంటివన్నీ. అందరూ కూడా ఈ సామాజిక తెలంగాణ, దళిత బహుజన తెలంగాణ, ఇంకొందరు సామాజిక తెలంగాణ అన్నారు. అంటే ఏ తెలంగాణ కావాలి, ఈ చర్చ అప్పుడు స్టార్ట్ అయింది. అది ఒక మామూలుగా రాలే, ఇక ఒకరికొకరికి యుద్ధాలు జరిగేటట్టు వచ్చింది. అది పీపుల్స్ వారు నినాదాన్ని తెలంగాణ జనసభ టేకప్ చేసింది, ప్రజాస్వామ్య తెలంగాణ. దళిత బహుజన తెలంగాణను మహాసభ డిమాండ్ చేసింది. ఇక నేనేం చేసిన అంటే, నేను వీరన్న వల్లనే ప్రభావితమై తెలంగాణ మహాసభలో కీలక పాత్ర నిర్వహించిన. ఇది ఇట్లయితే తేలదు, జయశంకర్ సార్ని అడిగినాం, ఏం చేద్దాం సార్, ఇట్లా 3 ముక్కలు అయితే అందు ఉద్యమం అని. ఆయన అన్నాడు కదా, మనందరం ఒక తల్లి బిడ్డలమే, మన భూమిని ఆంధ్రోడు చెరబట్టిండు, మన పొలము ఏం పంట వేసుకోవాలనేది భూమి మన దగ్గర ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది. ముందు భూమిని మనం తీసుకొచ్చుకున్నాక పెద్ద ఆయన అన్నట్టుగా మొక్కజొన్న వేద్దామా, రెండవ ఆయన అన్నాక వరి వేద్దామా, ఆ దళిత భోజన ప్రజాస్వామ్య సామాజిక అనేది అప్పుడు తెలుసుకుందాం. ముందైతే భౌగోళిక తెలంగాణ కావాలి కదా మనకు అన్నాడు. దాని మీద కన్విన్స్ అయ్యి నేనేం చేసిన అంటే, ఇట్లయితే నడవదని చెప్పి తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు చేసినాం. దానిలో కీలకమైన పాత్ర పాషం యాదగిరిది, కేశవరావు జాదవ్ది. వాళ్ళు పిలిస్తేనే నేను జయశంకర్ గారు పోయినాం. పోయేసరి కాడ రాపోల్ ఆనంద్ భాస్కర్, మురళీధర్ దేశపాండే, రాజవర్ధన్ రెడ్డి, ఇట్లా రైట్ టు లెఫ్ట్ అందరు ఉన్నారు. అందరితో కలిసి 12 మందితో స్టీరింగ్ కమిటీ వేసి తెలంగాణ ఐక్య వేదిక పెట్టినాం. ఇక అప్పుడు అన్నిటికీ క్లోజ్ అయిపోయింది, ప్రజాస్వామ్య తెలంగాణ, ఇంకో తెలంగాణ. అయితే వీళ్ళు కూడా మమ్మల్ని కలుపుకోండి అని వచ్చారు. ఆకుల భూమయ్య నాయకత్వాన తెలంగాణ జనసభ. జలదృశ్యంలో మాకు ఆఫీస్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో అది నా ఆఫీస్. అది జయశంకర్ గారు వచ్చే తెలంగాణ ఐక్యవేదిక ఆఫీస్. ఆయన మమ్మల్ని పిలిచి, మాది సుప్రభాత్ టాకీస్లో ఉండే, అక్కడ ఏది కాచిగూడ చౌరస్తాలో ప్రభాత్ టాకీస్ అని ఉండే కదా, దాన్ని కూలగొట్టి ఒక కాంప్లెక్స్ కడితే అందులో మాకు ఒక ఆఫీస్ ఉండే. వీరన్నే రెంట్కు పంపేటోడు తెలంగాణ మహాసభకు. అయితే ఓ రోజు పెద్ద ఊరేగింపు తీసినాం మేము, నిజాం కాలేజ్ దగ్గర నుంచి, గ్రౌండ్ నుంచి ఎక్కడికి, క్లాక్ టవర్ పార్క్కి. అది చారిత్రక ఊరేగింపు, అది 2000 మంది నడుచుకుంటూ వచ్చింది ఇక్కడి నుంచి అక్కడ దాకా. ఆ ఊరేగింపు చూసిన తర్వాత బాపూజీ నన్ను అడిగాడు, కొండలక్ష్మణ్ బాపూజీ, మీకేమన్నా కార్యాలయం ఉందా, మీ లోపల ఉత్సాహం బాగా కనబడుతుంది, మీ ద్వారా తెలంగాణ వస్తుందనే ఒక నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్తే, నేను అన్న కిరాయి కట్టలేక ఇబ్బంది అవుతున్నది, సుప్రభాత్ హోటల్లో ఉన్నదంటే, రేపటి నుంచి మా ఆఫీసే నీ ఆఫీస్ అని చెప్పి 98లో మాకు 97 నవంబర్లు ఇచ్చాడు. అది నవంబర్ 1 విద్రోహ దినం ఊరేగింపు రోజు చెప్పిండు ఆయన మాకు. సో అట్లా మాకు ఆ రోజు కాలేజీ కూడా వచ్చాడు. సో అట్లా మాకు ఆ ఒక పత్రిక, తెలంగాణ పత్రిక, ఒక కార్యాలయం వాళ్ళ ఆఫీస్లో ఉండేది. అయితే మాకు టీఆర్ఎస్ పెట్టినాక ఎవడు ఇల్లు ఇస్తలేడు, ఆఫీస్ ఇస్తలేడు. మళ్ళీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు పిలిచి మాకు ఇచ్చారు. మా ఆఫీసే కేసీఆర్ ఆఫీస్ అయింది. అయితే అప్పుడు వాళ్ళు వచ్చారు, భూమయ్య వాళ్ళు, మేము కూడా మీతో ఉంటామని ఐక్యవేదికలో మమ్మల్ని కలుపుకోండి అని వస్తే జయశంకర్ గారు వద్దన్నారు. అట్లా ఏమైందంటే, ఎందుకు వద్దన్నారు అంటే, ఈ నక్సలైట్ ముద్ర మనకు కూడా వేస్తారు అని. అప్పటికే చంపుతున్నారు, కేసులు పెడుతున్నారు. వీళ్ళేమో వాళ్ళతోనే ఐడెంటిఫై అయ్యిండ్రు. జనసభ ఆవిష్కరించిందే యాసిన్ మాలిక్ కాశ్మీర్ నుంచి వచ్చిండు, వరవర్రావు ఇక్కడ నుంచి వచ్చిండు. మళ్ళీ వీళ్ళంతా ఇది ఒక ప్రజా సంఘం అని పెట్టి మళ్ళీ వాళ్ళనే పీపుల్స్ వార్ నాయకులను దించారు. దాంతో ఒక్క ఐక్యవేదికలో ఒక్క వాళ్ళు లేరు, అంతే, అందరం ఉన్నాం. మీరు ఒక మాట అన్నారు, పరిస్థితులు ఏవి దోహదం చేసినాయని అన్నారు కదా. మెయిన్గా ఏంటంటే ఆత్మహత్యలు, రైతాంగ ఆత్మహత్యలు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ 50% బడ్జెట్ అంతా కూడా
ఈ విద్యుత్ శక్తి, వ్యవసాయము, తెలంగాణ వచ్చిన రైతులకు తర్వాత. కావాల్సిన Yes. ప్రయోజనాలు. ఆశలు ఆకాంక్షలు. రెండవది ఎన్కౌంటర్ డెత్స్. సంవత్సరానికి 1900 మంది చచ్చిపోయేటోళ్ళు చంద్రబాబు. అందరు ఎస్పీలో ఫోన్ చేసి ఎన్ని తలలు ఇస్తావు అని అడిగేవాడు. ఎవరు చంద్రబాబు? నేను నీ జిల్లాకు వస్తున్నా, నాకు ఎన్ని తలలతో స్వాగతం చెప్తావు అని అడిగేవాడు. నిజమా ఇది? కారులో కూర్చున్న కేసీఆర్ చెప్పాడు. ఇది తట్టుకోలేక ఆయనకి ఏంటంటే వీళ్ళ తెలంగాణ బిడ్డలు తలల్లా కనబడుతున్నారా అని చెప్పి ఆవేశానికి వచ్చిండు ఆయన. కేసీఆర్ చెప్పింది ఇది. మెదక్ పర్యటనలో మెదక్ ఎస్పీని అడుగుతున్నప్పుడు పక్క సీట్లో ఉన్నది కేసీఆర్. ఆయన వస్తున్నాడు అంటే 10 మంది చంపేటోళ్ళు, ఫేక్ ఎన్కౌంటర్స్. సో ఒకటి ఎన్కౌంటర్స్, రెండవది కరువు, మూడవది ఏంటంటే ఈ రైతుల ఆత్మహత్యలు. ఈ మూడింటి కోసం కేసీఆర్ తెలంగాణ అన్నట్టే ఆయన పరిపాలన అంతా కూడా అదే విధంగా ముందుకు పోయింది. నేను ఎందుకు వచ్చింది ఈ వాదన అంటే ఆకాంక్షలు అంటే ఏంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చాడు, బోర్లలకు మళ్ళీ చేతికి అందే ఎత్తున నీళ్ళని తీసుకొచ్చాడు, గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాగులు వంకలు అన్నిట్లో నీళ్లు పారేటట్టు చేశాడు, 85 లక్షల ఎకరాల్లో పంటలు పండేటట్టు చేశాడు, వరి ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించాడు, రైతులను ఆత్మహత్యలను తగ్గించాడు, బాగా గణనీయంగా తగ్గినాయి. ఎంతో కొంత బహుజన వర్గాలకు చేయాల్సినంత చేయకపోయినా మత్స్యకారులకు 10,000 కోట్ల ఆదాయాన్ని పెంచాడు. మునుపటి కంటే చాలా బెటర్. అంటే ఒక క్రమంలో ఉన్నప్పుడే అసంతృప్తితో వీళ్ళంతా కూడా కాంగ్రెస్తో జమ అయి ఆయన దించేశారు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి నేను? ఇదే ప్రయాణం ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు అది కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టిన ప్రాజెక్ట్ అంటాడు. నీళ్ళ గురించి సోయలేదా, ప్రాజెక్టుల గురించి సోయలేదా? కొంచెం దెబ్బతిన్నది. అది ఏమైంది? దెబ్బతింటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది దాదాపు. అక్టోబర్ 21న 2023న మేడిగడ్డకు గండిపడ్డది. ఇప్పుడు 1.5 years దాటింది కదా. అవును. మిగతా డ్యామ్లను కొట్టుకపోయినాయా? దాన్ని కూడా మారుస్తుంటారు మొత్తం. మళ్ళీ కట్టమని ఎన్డీఎస్ఏ చెప్పింది, కానీ అది ఒక వేస్ట్ ప్రాజెక్టు. ఇట్లా మాట్లాడవచ్చా? ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు కొండంత రాగం తీసి ఏం పాట పాడిన ఎన్డీఎస్ఏ వాళ్ళు 23, 24 తారీఖుల్లో, అక్టోబర్ 23, 24, 2023 విజిట్కి వచ్చిండ్రు. మేడిగడ్డ పిల్లర్ కుంగిందనగానే ఆ రోజు వచ్చిండ్రు విజిట్కి. వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేడిగడ్డ గురించి తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే 25వ తారీఖు నాటి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నిర్మాణ లోపం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, ఇట్లా 4 రకాల కారణాలు చెప్పారు. 16 నెలల తర్వాత 18 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ అదే పాడబడతాను. ఇప్పుడట ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎంక్వైరీ చేసి అది ఏమైందో దాని కారణాలు కనుక్కోవాలన్నట. మరి 18 నెలలు గడ్డి బీకిన్లా మీరు? చాలా ఎక్కువ టైం. ఈ 3 ప్యారేజీలు పనికిరావని చెప్పే నైపుణ్యం ఎవరికి ఉంది? ఎవరు చెప్పిళ్ళు? ఇది మరొక సబ్జెక్టు. కానీ నేను అనేది ఏంటంటే ఇటువంటి పాలకులను తీసుకొచ్చి పెట్టారు. నీళ్ళ గురించి సోయలేదు, ఆర్థిక రంగం మీద సోయలేదు. ఎంతసేపు కేసీఆర్ అప్పులు చేసిండు అంటారు, కానీ 3 రెట్ల ఆదాయాన్ని పెంచిండు కదా. 62,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆదాయాన్ని పెంచాడు కదా. 3 లక్షల దగ్గర. మన్ని ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా సాధ్యమైందా? ఇంత తక్కువ పీరియడ్లో 3 రెట్లు ఎకానమీని పెంచిన ఏ దేశంలో ఉందా? అది రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఇది ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు, తెలంగాణ సాధ్యం చేసింది. ఎక్కడో 27వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ మొదటి 3 స్థానాలకు ఎట్లా వచ్చింది? ఇవాళ అప్పులు చేయడంలో 27వ స్థానంలో ఉంది. అన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ టాప్ 5లో ఉంది. మరి ఏ ఆకాంక్షలు కావాలి వీళ్లకు? ఎన్కౌంటర్లు, ఒక్క ఎన్కౌంటర్ జరిగితే ఆ రోజు ఆయన చైనాలో ఉన్నాడు. శృతి ఎన్కౌంటర్ వరంగల్ జిల్లాలో తాడ్వాయి దగ్గర ఒక అబ్బాయిను ఒక అమ్మాయి. ఆ ఎన్కౌంటర్ జరిగితే వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు సజ్జనార్ను పోలీసుల ఆఫీసర్లను, అనురాగ్ శర్మను. ఒక్క ఎన్కౌంటర్ అని అయిందా 9 ఏళ్లలో? ప్రజాస్వామ్యం లేదంటారు. దానికి ఏం చెప్తారంటే ఇందిరా పార్క్ దగ్గర వద్దన్నాడు. ఇందిరా పార్క్ దగ్గర వద్దన్నాడు కానీ వేరే కాడ చేసుకోవద్దన్నాడా? పోనీ హైకోర్టు ఇందిరా పార్క్ దగ్గర రివైవ్ చేసింది. టీఆర్ఎస్ కూడా ధర్నా పెట్టినారు, జాగృతి పెట్టింది, కవిత పెట్టింది. మరి నీకు ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం గొంతు నొక్కిండు అంటే ఇట్లా మాట్లాడవచ్చా పెద్దవాళ్ళు? ఇంకోటి, ప్రజలు కేసీఆర్ నిరసించిండ్లు, ఈయన అహంకారాన్ని సమాధానం చెప్పిండ్లు, ఈయన ఓడగొట్టిండ్లు అంటే ఏమన్నా అంతకుముందు 99% కేసీఆర్ కోట్లు వేసిండ్లా? 63 సీట్లు వచ్చినప్పుడు ఆయనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? పోనీ మొన్న 40 సీట్లు వచ్చినప్పుడు ఎంత 39 సీట్లు వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? తేడా ఎంత? 1.5%.
నిజంగానే వీళ్ళు చేసిన ప్రచారం వల్ల తెలంగాణ ప్రజలంతా తుడిచిపెట్టేసిండ్రు టీఆర్ఎస్ని. ఈరోజు కూడా నంబర్ 1 పార్టీ టీఆర్ఎస్ఏ కదా, అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కూడా పటిష్టంగా ఉంది గ్రామాలలో. ఎట్లా మాట్లాడతారు? నోటికి వచ్చినంత మాట్లాడుతూ ఉంటారు. ఈ రజతోత్సవం సందర్భంగా నేను ఏమంటున్నా అంటే, వీళ్ళందరూ కలిసి ఒక రెడ్ పేపర్ ఇవ్వమంటున్నా. ఇదివరకు బ్లూ పేపర్లు, వైట్ పేపర్లు, శ్వేతపత్రాలు చూసినాం. నా రిక్వెస్ట్ ఏంటంటే అరగోపాల్ గారికి, కోదండరామ్ గారికి, మీరు ఒక రెడ్ పేపర్ ఇవ్వండి. రెడ్ పేపర్ అంటే? రెడ్ పేపర్ అంటే ప్రజల ఆకాంక్షలు ఏమి నెరవేరినాయి, ఏం నెరవేరాలి, అది ఎజెండాగా పెట్టండి. రేపు కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా అది పెట్టండి. పెడితే ఇంకా ఏం ఆకాంక్షలు మిగిలినాయి, ఏం చేయాల్సి ఉండే, మనకు ఒక పారామీటర్ ఉండిపోతుంది. అది భవిష్యత్ ఎట్లా ఉండవచ్చు? 25 ఏళ్ళ తర్వాత పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే, ఈ రోజున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి మీద భ్రమలు వేనాయి. ఒక నమ్మక ద్రోహం చేసిండు, మోసం చేసిండు అని ప్రజల్లో చాలా వరకు ఉంది. కానీ ప్రజల్లో ఒక రకమైన సందిగ్ధత ఉంది. మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుందామా, లేకుంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అంతా నరేంద్ర మోడీకి అనుకూలంగా మారుతుందా? ఇప్పుడు రేపు పాకిస్తాన్తో యుద్ధం చేసి తను విజేత అయింది అనుకోండి, ఆటోమేటిక్గా స్వింగ్ అవుతుంది. రాజకీయాలు ఎట్లుంటాయి బుచ్చన్న అంటే, సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తాడని చెప్పి బెట్లు కట్టుకొని ఆయన క్రీజ్ దగ్గర పోయినప్పుడు ఒకరి మీద ఒకరు పందాలు కట్టుకుంటారు. 100 చేస్తాన్న సచిన్ టెండూల్కర్ ఒక్క బాల్కే అవుట్ అవుతాడు. అట్లా చాలాసార్లు డక్అవుట్ అయ్యండి ఆయన. రాజకీయాలు కూడా అట్లే ఉంటాయి. అధికారంలోకి 3వ సారి వస్తాననుకున్న కేసీఆర్ అందరి ఊహలకు భిన్నంగా ఓడిపోయాడు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం టీఆర్ఎస్కే ఉంటుందని చెప్పి ప్రతి టీఆర్ఎస్ నాయకుని గుండెలో ఉంది. ఇవాళ రజతోత్సవ సభకు వచ్చే లక్షలాది మందిని నువ్వు అడిగితే నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తామని చెప్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి అయితే డౌటే లేదు, మేము ఇంట్లో కూర్చున్నాం మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాడని ఉన్నది. మనం కూడా అనుకుంటున్నాం ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా టీఆర్ఎస్ఏ వస్తుంది. కానీ ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది కదా, ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో ఏదైనా జరగవచ్చు. సపోజ్ కార్గిల్ అప్పుడు ఎవరు మళ్ళీసారి వాజ్పేయి వస్తారని అనుకోలేదు, ఇక్కడ చంద్రబాబు వస్తాడని అనుకోలేదు. కార్గిల్ యుద్ధము ఫలితాలను తారుమారు చేసింది. కొంతమంది అయితే అసలు కార్గిల్ యుద్ధము అది నివారించదగ్గది, కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆ ఎన్నికలను తీసుకొచ్చింది, కార్గిల్ యుద్ధాన్ని తీసుకొచ్చింది అని అంటారు. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా కూడా మోడీ గారికి మాత్రం ఒక చాలా పెద్ద, ఇప్పటికే టవరింగ్ పర్సనాలిటీ ఆయన, ఇంకా హిమాలయాలు అంతా ఎదుగుతాడు ఆయన కనుక ఇప్పుడు పాకిస్తాన్ని కంట్రోల్ చేయగలిగినా, లేకుంటే యుద్ధంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్టులను అంతం చేసినా, పాకిస్తాన్ బుద్ధి చెప్పినా, అమెరికా దూకుడిని వెనుకకు తగ్గించినా మోడీ వాళ్ళ తిరుగులేదు అవుతాడు. తిరుగులేదు. మరి మోడీ ప్రభా తెలంగాణ మీద ఉంటుందా, ఉండదా? మొన్న 8 మందిని టీఆర్ఎస్ ఓట్లు లేకపోతే 8 మంది ఎంపీలు బీజేపీకి వచ్చేవాళ్ళ. ఇప్పుడు ఎక్కడ 38.5% ఉన్న ఓట్ బ్యాంకు 15% పడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో. అవి టీఆర్ఎస్ ఓట్లు కాదా? ఒక పక్కన టీఆర్ఎస్ నాయకులనే, కార్యకర్తలనే మోడీ పట్ల భ్రమలు పెరుగుతున్నాయి. ఈ హిందూ ముస్లిం వైషమ్యాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు సహజంగానే పోలరైజేషన్ హిందువుల దిక్కు వస్తుంది. వాళ్ళకి ఎవరు తిరుగులేని నాయకులు అంటే బీజేపీ అంటారు. మరి అటువంటప్పుడు ఓట్ బ్యాంక్ స్వింగ్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఈ ప్రమాదం అయితే, బీజేపీ ప్రమాదం అయితే బీఆర్ఎస్కు ఉన్నది, పొంచి ఉన్నది. పార్టీ అంతా ఐక్యతగా ఉండాలి. మొదలు పార్టీలకు వెళ్ళి ఏ నాయకుడు బయటికి పోయినా కూడా టీఆర్ఎస్ బలహీనపడుతుంది, ప్రధాన నాయకులు. అది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ ముందు కూర్చున్న ఈ సిచ్యువేషన్లో ఇంకొక 28 గంటల్లో సభ ఉన్నదనంగా నేను ఒకటి చెప్తున్నాను, ప్రధానమైన నాయకత్వంలో అసంతృప్తి ఉంది, అందరినీ ఇన్వాల్వ్ చేయలేదు. ఈ మహాసభ ఏర్పాట్లలో కొంతమందిని పక్కకు పెట్టారు. ఆ ప్రభావం కూడా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ను వెంటాడుతుంది. రెండవది, మోడీ యొక్క ప్రయత్నాలు కూడా తక్కువేమి ఉండవు. మొన్నటిసారి అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైన కారణం మోడీ. నేను ఒక పుస్తకం రాయబోతున్న ఈ టీఆర్ఎస్ వైఫల్యాల మీద, అంటే ఎందుకు అధికారంలో కాంగ్రెస్ వచ్చిందనే దాని మీద. టీఆర్ఎస్కి నెగటివ్ కాదు, పాజిటివ్ క్రిటిసిజం ఉంటుంది అందులో, అవసరం ఏ పార్టీకైనా. అసలు ముఖ్యమంత్రి దగ్గర ఉండే వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుని దగ్గర ఉండే వ్యక్తి ఎవరు ఉండాలి తెలుసా? ఎప్పుడు విమర్శలు చేసే వ్యక్తి ఉండాలి. ఉంటేనే ఇల్లు ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు తప్పు అని ఆ నాయకుడు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దురదృష్టం ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన కానీ ఈరోజు దాకా క్రిటిక్స్ని ఎవరు పెట్టుకోరు, భజన పొరలం పెట్టుకుంటారు. పెట్టుకున్న వరకు నీ వైఫల్యాలు నీకు తెలివాయి కదా. అంటే మేధోమోదనం జరగాలంటే తాట రావాలి కదా, ఆ తాడిచ్చేటోడు కూడా ఉండాలి కదా ఆడ.
కాబట్టి ఎప్పుడో ఒకడు ఉండాలి అక్కడ, ఉంటేనే నడుస్తుంది అది. కేసీఆర్కైనా రేవంత్ రెడ్డికైనా ఓ మంచి క్రిటిక్ పక్కన ఉండాలి. వీడు నన్ను విమర్శిస్తుండని చెప్పి అనకూడదు. ఆ విమర్శ చెవిలో చెప్పేటట్టు ఉండాలి. చెవిలో చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే మీడియాలో చెప్తారు. అంటే భవిష్యత్తు టీఆర్ఎస్కి ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్కి బీజేపీ మధ్యనే ఉంటుంది. ఒకవేళ మూడో పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 2 పార్టీలు రావచ్చు అనుకుంటున్నాను నేను. అదేంటో చూద్దాం తర్వాత. మనం కాలమే చెప్తుంది అది. ఆ రాకుండా నివారించే శక్తి కూడా కేసీఆర్కి ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్, ఈ పార్టీ పుట్టుక, అధికారంలోకి రావడము, పార్టీ భవిష్యత్తు ఎట్లా, గతము, వర్తమానము, భవిష్యత్తు, ఈ అంశాలకు సంబంధించి వారి అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.